పై ఉక్కుపోతం మోపడానికి రేవంత్ ప్రభుత్వం ముందుకు కదులుతా ఉంది. అదేవిధంగా ప్రధానంగా నకిలీ విత్తనాలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. నకిలీ విత్తనాలు కూడా ఒక డ్రగ్స్ కంటే ఘోరమైనటువంటిదని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. రైతుకు సంబంధించినటువంటి అంశంలో అనేక మంది నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. నకిలీ కంపెనీలు బయలుదేరి అనేకమైనటువంటి నకిలీ విత్తనాలు తయారు చేసి రైతుల నడ్డు విరుస్తున్నారు. భారీగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో డ్రగ్స్ కంటే ఘోరమైనది నకిలీ విత్తనాలు. అందుకే వాటి మీద కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి. డ్రగ్స్ పై ఉక్కుపాదం, గంజాయి పైన అదే వైఖరి. నేరగాళ్లు ఎంత పెద్ద వాళ్ళైనా వదలొద్దు. నకిలీ విత్తనాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరం. వాళ్ళకు అమ్మేవారు జాబితా రూపొందించండి. జిల్లా కలెక్టర్ ఎస్పీల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 6 గ్యారెంటీల అమలుకు అధికారులే వారధులుగా ఉండాలంటూ వెల్లడించడం జరిగింది. ఇక డ్రగ్స్ పై తీవ్రమైనటువంటి గంజాయి పైన అదే వైఖరిని అవలంబిస్తూ గంజాయి డ్రగ్స్ వల్ల తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు. అనేక మంది మానసిక రోగులుగా తయారవుతున్నటువంటి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఇటు ఎస్పీలకు కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటిది. విత్తనాలకు సంబంధించినటువంటి నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నటువంటి కంపెనీలు అమ్మకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఈ నకిలీ విత్తనాలు తయారు చేసేటువంటి వాటి జాబితాను కూడా తయారు చేయాలి. నకిలీ విత్తనాలపై కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ఎస్పీలను వీరని కూడా ఆదేశించడం జరిగింది. ప్రధానంగా ఇక 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీలు కూడా పూర్తిగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉండాల్సింది అధికారులే. కాబట్టి వారధులుగా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ కూడా అందే విధంగా చూడాలి అనేది కూడా ఆయన ఈ సందర్భంగా ఎస్పీలకు, కలెక్టర్లకు సూచన చేయడం జరిగింది. డ్రగ్స్ పై తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి. ఎవరైనా గంజాయికి సంబంధించినటువంటి అంశం కానీ వీటి వల్ల అనేక మంది జీవితాలు, విద్యా సంస్థలలో కూడా ఈ అమ్మకాలు చోటు చేసుకుంటడం తెలిసి తెలియని వయసులో యువత అంతా కూడా పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటిపై తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ఆయన ఎస్పీలను ఆదేశించడం జరిగింది. పరిపాలన విషయంలో ఎవరైనా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వారు వైదొలగాలి. 18 గంటలు ఖచ్చితంగా పనిచేయాలి. కలెక్టర్లంతా కూడా ప్రజలకు ఒక వారధిగా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఆయన కారకండిగా చెప్పడం జరిగింది. ఎవరికైతే చేయలేమనుకునే వారు వైదొలగవచ్చు, అధికారుల నుంచి మరొకరిని నియమించి పనిచేయించుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేయడం నిన్న కలకలం రేపింది. ఈ సందర్భంగానే అనేక మంది కలెక్టర్లకు సంబంధించినటువంటి రిపోర్టును ఆయన వెల్లడించినట్టు తెలుస్తా ఉంది. ఇంకా వెంటనే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ని ఆయన బదిలీ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి అవకతవకలు, అక్కడ తీవ్రమైనటువంటి ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కారంలో కలెక్టర్ పై చర్యలు తీసుకునే అందులో భాగంగానే బదిలీ వేటు వేసినట్టు కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి కీలకమైనటువంటి ఈ సమావేశంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. మంత్రుల యొక్క సూచనలు కూడా వినిపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నకిలీ విత్తనాలు, ఇటు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉందని ఆయన సూచించినట్టు స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది.